హాయ్, నమస్తే ఆల్. నా పేరు సునీత. నేను ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు అమ్మాయి సుని. నా డైలీ బ్లాగ్స్, డైలీ రొటీన్, నేను చేసే పూజలు, లైక్ నా డైలీ రొటీన్ అనుకోండి. సో నేను చెప్తూ వెళ్తే బ్లాగ్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా. లాగ్ అయితే ఏమి చెయ్యను, కానీ కొత్త కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేర్చుకుంటాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్. సార్ చూడండి, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా చేయాలి ఏంటి అనేది సజెస్ట్ చేయండి. ఎడిట్ ఎలా చేయాలో తెలుసు, కానీ షూట్ ఎలా చేయాలో, కెమెరా ముందు ఎలా మాట్లాడాలో ఇవన్నీ నాకు తెలియదు. ఆల్రెడీ మాట్లాడిన ఫీడ్ వచ్చింది, ఎడిట్ చేయడం వరకే వచ్చు. ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది తెలియదు. యూట్యూబ్లో సీనియారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం నాకు సజెస్ట్ చేయండి. మేబీ ఇట్ హెల్ప్స్ టు మీ. థ్యాంక్ యూ. ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ లేవగానే ఇలా కాసేపు మొక్కలను చూసుకుంటూ మొత్తం ఇటు అటు తిరగడం నాకు చాలా ఇష్టం. ఈరోజు పూలు బాగా కాసింది, నిత్యమల్లి చెట్టు. ఈరోజు శుక్రవారం కదా, కట్టేసి అమ్మవారికి మాలలాగా వేద్దాం అనుకుంటున్నాను. మాల అంటే పెద్దగా ఏమి అవ్వదు, కొన్నే ఉన్నాయి కదా. కాకపోతే ఇంట్లో చిన్నదే ఉంది అమ్మవారి ఫోటో, సో సరిపోతుంది అనుకుంటాను నేను. ఇక్కడ మల్లె చెట్టు ఉంది కదా, ఇది చిన్న మల్లె చెట్టు. అసలు చాలా బాగా పూలు కాస్తుంది. ప్రతిరోజు ఎంత లేదన్నా ఒక 15-20 పూలు కాస్తుంది. శుక్రవారం కదా, కాస్త గడప పూదిచ్చి తులసమ్మకు పూదిచ్చి ముగ్గు పెట్టుకున్నాను. పూలన్నీ కట్ చేస్తున్నాను. స్నానం చేసేసి వచ్చేసి అమ్మవారికి మాల కడదాం అనుకున్నాను కదా అన్నట్టు తీస్తున్నాను. కానీ దేవుడి కోసం తెంపాలి తప్ప ఆ పూలు తెంపుతుంటే మాత్రం బాగా బాధేస్తుంది. చెట్టుకంత కళ ఉండదు అవి కట్ చేసిన తర్వాత. కాకపోతే అలా ఉన్నా వాడిపోయి రాలిపోతాయి అన్న ఉద్దేశంతో తప్పట్లేదు. ఇప్పటికే ఒక 2-3 డేస్ అయింది అవి ఇచ్చుకొని, మళ్ళీ రాలిపోయి పడిపోతాయి కదా అన్నట్టు కట్టేసి పెడుతున్నాను అమ్మవారికి. నాకు పూలు కట్టడం అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత విడి పూలు అనేది చాలా తక్కువ అయిపోయింది. ఊర్లో ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు ఈవినింగ్ పువ్వులు వచ్చేవన్నమాట. బాగా తీసుకొని అవన్నీ గట్టి పెట్టుకొని మార్నింగ్ స్కూల్కి, కాలేజ్కి అలా పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడ అదంతా ఏం దొరుకుతాయి, కానీ కాకపోతే కట్టుకోవడము, విడి పూలు రావడం ఇదంతా చాలా తక్కువ. డైలీ అయితే పూలు అయితే ఉంటాయి, కానీ తక్కువ. ఆ మల్లెపూలు కూడా నేను ఉన్న కాసిట్లో కూడా కనకాంబరాడు తోటి కలిపి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కట్టేసి. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వేసాను చూడండి మాల అమ్మవారికి. మాల అనేంత పెద్దగా ఏం రాలేదు, కానీ కాకపోతే నేను ఇంటి దగ్గర కాసిన పూలతో పెట్టుకున్నా కాబట్టి నాకు చిన్నదైనా తృప్తిగా అనిపించింది. నాకు భగవద్గీత చదవడం అలవాటు. ఇక్కడ చదువుదాం అన్నట్టు కూర్చున్నాను. యాక్చువల్గా ఫ్రైడే కూర్చొని కాసేపు చదివాను. డైలీ చదువుతానా అంటే అలా ఏం లేదు. సోమవారము, శనివారము, శుక్రవారం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అట్లా చదువుతాను. మోస్ట్లీ ఎక్కువ టైం చదవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా టైం లేదనుకున్నప్పుడే వెంటనే నాకు మెయిల్స్ పెట్టారు ఆఫీస్ నుంచి. నేను చూడలేదు అన్నట్టు కాల్ చేస్తాను. నేను ఆ మెయిల్స్ చెక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఇది, దీనికే కంటిన్యూ చేశాను. ఇది సాటర్డే వ్లాగ్. వెంకటేశ్వర స్వామికి 7 మూరలు తులసి మాల ఇస్తానని మొక్కుకున్నాను అనమాట. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ అవుతే గోవిందుడు అయితే సాల్వ్ చేశాడు. నేను నా ముక్కు తీర్చుకోవాలి కదా, వెళ్తున్నాను గుడికి. గుడిలో అయితే మాత్రం ఏమీ షూట్ చేయలేదు. ఎందుకో నాకు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత అది మాత్రమే ఉండాలనిపిస్తుంది. ఇదంతా షూట్ చేసి ఇదంతా ఎందుకు అనిపిస్తుంది, అందుకే చేయలేదు. గుడిలో శ్రీరామనామం రాయమన్నట్టు ఒక పేపర్ ఇచ్చారనమాట. ఆ పేపర్లో రాయడం అంటే రాయొచ్చు, కాకపోతే నాకు ఎందుకో వెంకటేశ్వర స్వామి నామం వచ్చేలాగా స్పెషల్గా కనిపించాలా, ట్రై చేద్దాం అన్నట్టు రెడ్ పెన్, బ్లూ పెన్ తీసుకొని మొదలు పెట్టాను దండం పెట్టుకొని. గోవిందుడు ఎలా రాపిస్తాడో తెలియదు. రాసిన తర్వాత మీకు చూపిస్తాను అన్నట్టు అది వీడియో రికార్డ్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేశాను, కాస్త రాసిన తర్వాత మిడిల్లో రెడ్ కలర్తో హైలైట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇలా హైలైట్ చేశాను. రాసే వరకు ఎండ్ ఇలా వచ్చింది మొత్తానికి. చూసారా బ్లాగ్? ఏం పెట్టాలో తెలియదు. డైలీ బ్లాగ్ మొత్తం షూట్ చేయడం ఇదంతా నాకు రావట్లేదు. జస్ట్ మార్నింగ్ రొటీన్ చిన్నగా కొంచెం పూజ దగ్గర అలా షూట్ చేశాను అంతే. ఫోన్ కొంచెం ఏదైనా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియో కదా, కొంచెం నాకు కూడా నర్వస్గా ఉంది, అందుకే ఇలా అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.